ఏపీ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ పీజీ బిఎల్ఎస్ఐ కావచ్చు సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సెస్ ఎవరైతే 2026లో చేద్దాం అనుకుంటున్నారో సో చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. సో మేము ఎలిజిబులా, అది ఫస్ట్ డౌట్. సో ఎలాంటి కోర్సెస్కి మనం ఎలిజిబుల్, సో మేము అక్కడ చేస్తే స్టడీ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, సో మేము గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబులా, కాకపోతే మేము ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లాస్ట్ డేట్ కావచ్చు. సో ఇలాంటివి డౌట్స్ అయితే ఉన్నాయండి. సో ఓన్లీ ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏపీ స్టూడెంట్స్ కూడా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు అన్ని కోర్సెస్ చేసుకోవచ్చు. సో వేరియస్ కోర్సెస్ లైక్ డిగ్రీ, పీజీ, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి కావచ్చు, సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సెస్ ఏవైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది ఫస్ట్ ఎలిజిబుల్ ఉంటుంది ఏపీ స్టూడెంట్స్ కన్నా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే మీ స్టడీ సెంటర్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. సపోజ్ మీరు ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు. ఓపెన్ డిగ్రీ ఒక స్టడీ సెంటర్ అంటే ఒక కాలేజ్ మీరు పెట్టుకోవాలి. మీకు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు, అన్నీ ఆ స్టడీ సెంటర్ ఏరియాలోనే జరుగుతాయి. స్టడీ సెంటర్ అంటే ఒక కాలేజ్, ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అప్లై చేసేటప్పుడే తెలంగాణలో పాత జిల్లాల ప్రకారంగా ఒక 10 డిస్ట్రిక్ట్స్ చూపిస్తుంది. అందులో మీకు నియర్ బై డిస్ట్రిక్ట్ మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీ మాత్రం ఉండవు. సో ఇది ఒకటే డ్రాబ్యాక్. సో ఇక్కడికి వచ్చి ఎవరైతే ఓపెన్ డిగ్రీ, పీజీ, బిఎల్ఎస్సి వేద్దాం అనుకుంటున్నారో స్టడీ సెంటర్ మాత్రం ఇక్కడికి పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ మీరు డైరెక్ట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వచ్చి రాస్తే సరిపోతుంది. సో స్టడీ సెంటర్ అయితే ఇక్కడే ఉంటాయి. సో సపోజ్ ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఉంటుంది, మనం ఎన్ని డేస్ ఇక్కడికి రావాలి, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో డిగ్రీ అయితే మనకు 7 days ఉంటుంది సెమిస్టర్కి. 1 yearకి 7 days పర్ సెమిస్టర్. సో 14 days మీరు ఇక్కడ వచ్చి రాసి వెళ్ళాలి. ఒక సెమిస్టర్కి 7 days, ఇంకొక సెమిస్టర్కి 7 days. సో ఇయర్కి 14 times మీరు ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవాలి. అదే మీరు పీజీ అనుకోండి, సో ఈ ఇయర్ నుంచి మనకు సెమిస్టర్ సిస్టమ్ ఉంది కాబట్టి ప్రతి సెమ్కి 4 subjects ఉంటాయి. సో 4+4 ఇయర్కి 8 times, అంటే 2 yearsకి 16 times వచ్చి మీరు ఇక్కడ రాసుకొని వెళ్ళిపోవాలి. అదే మీరు బిఎల్ఐసి అనుకోండి, బిఎల్ఐసిలో 5+2 7 subjects ఉంటాయి. సో 7 times పర్ సెమిస్టర్కి రావాలి. ఇయర్కి 14 times అన్న మినిమం వచ్చి మీరైతే వెళ్ళిపోవాలి. సో ఇది మనకు మెయిన్ పాయింట్. సో ఎవరైతే ఏపీ నుంచి ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారో చేసుకోవచ్చు. మీకు బుక్స్ ఇస్తారు, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు, అన్ని కరెక్ట్ టైంలో అవుతాయి. సో మీరైతే ఎన్రోల్ అయితే అవ్వచ్చండి. సో ఎవరైతే ఈ ఇయర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మీరైతే ఏదైనా కోర్స్ ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, ఏమైనా గైడెన్స్ కావాలన్నా, ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సో అక్కడ నుంచి ఇక్కడ రాలేరు, సో అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే సో గైడెన్స్కి ఒక 100 rupees తీసుకోవడం జరుగుతుంది. సో మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు, లైక్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయ్యే వరకు 2 to 3 months వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా ఓపెన్ డిగ్రీ, పీజీ, బిఎల్ఐసి కావచ్చు, మీకు సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సెస్ గురించి కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక 100 rupees అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే లైక్ ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ గైడెన్స్ అని మెసేజ్ చేస్తే సో అమౌంట్ తీసుకున్న తర్వాత మీకు కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో కావచ్చు, మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఎవరికైనా అప్లికేషన్ సర్వీస్ కావాలి అంటే 300 rupees తీసుకున్న తర్వాత మీకు మీ కంప్లీట్ అడ్మిషన్ లైక్ అప్లై చేసి మీకు పీడిఎఫ్ ఇస్తాం. మీరు జస్ట్ మీ స్టడీ సెంటర్కి వెళ్ళి ఆ అప్లికేషన్ అయితే ఇవ్వాలి. సో ఇస్తే అయిపోతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ అప్లికేషన్ ఆర్ గైడెన్స్ అని మెసేజ్ చేస్తే అమౌంట్ తీసుకున్న తర్వాత మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ మీ ఏపీలో పనిచేస్తుంది అంటే పనిచేస్తుంది. యాజ్ పర్ యూజీసీ రూల్స్ ప్రకారంగా మనకు ప్రీవియస్గా స్టడీ సెంటర్స్ ఏపీలో కూడా ఉంటుండే, కానీ యూజీసీ రూల్స్ ప్రకారంగా యూనివర్సిటీ ఏ స్టేట్లో ఉంటుందో ఆ స్టేట్లోనే మనకు స్టడీ సెంటర్స్ ఉండాలి. ఆ యూనివర్సిటీ స్టడీ సెంటర్స్ అదర్ స్టేట్లో ఉండకూడదు. సో చాలామంది గూగుల్లో చూసి మాకు ఇక్కడ స్టడీ సెంటర్స్ ఉన్నాయి కదా, మాకు ఓన్లీ అవే కనిపిస్తున్నాయని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. కాబట్టి ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనకు ప్రీవియస్గా అందరు ఇక్కడే చేసేవాళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. సో ఫ్రెష్ స్టూడెంట్స్ ఎవరైతే 2026లో రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఏ కోర్స్ చేసినా మీకు స్టడీ సెంటర్స్ మాత్రం తెలంగాణ స్టడీ సెంటర్స్ మాత్రమే ఉంటాయి. సో మీకు నియర్ బై డిస్ట్రిక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని అందులో కాలేజ్ డిస్ప్లే అవుతాయి, అందులో నుంచి ఒకటి పెట్టుకోవాలి. సో ఈ ఓపెన్ డిగ్రీ అండ్ ఓపెన్ పీజీకి సంబంధించిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అది లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత అందులో వేరియస్ కోర్సెస్ కావచ్చు, అవన్నీ మీరు యాక్సెస్ చేసుకొని మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కోర్సు మీరైతే ఎన్రోల్ అవ్వచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని. సో మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆచార్య నాగార్జున కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఆ యూనివర్సిటీలో కూడా మీరు అక్కడే స్టడీ సెంటర్ కావాలంటే అక్కడ కూడా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్తో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.